గతసారి కృష్ణుడు తన దివ్యమైన గుణాల గురించి చెప్పాడు కదా, సూర్యుడిలో వెలుతురు తానే, నీళ్లలో రుచి తానే అని. అది వింటుంటే ఎంత అద్భుతంగా అనిపించింది. అవునమ్మా, అన్నీ కృష్ణుడేలు చెప్పాడు. పర్వతాల్లో మేరు పర్వతం, నదుల్లో గంగా, అవన్నీ గుర్తున్నాయి నాకు. నాన్నా, అర్జునుడికి అన్నీ విన్నాక ఏమనిపించిందో? భయపడ్డాడా? భయపడలేదు మీరా, అర్థమైంది. అదే తేడా. ఇప్పుడు అర్జునుడికి ఏమనిపించిందో, అతను ఏమన్నాడో చూద్దాం. కాని అంతకుముందు కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన మాట చెప్తాడు. తనను నిజంగా ప్రేమించే వాళ్లకు తను ఏం చేస్తాడో. అదే మనమిప్పుడు చదవబోతున్నాం. పదండి. తేషామేవాను కంపార్థం మహమజ్ఞాన జంతమః నాశయాం యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను నిజంగా ప్రేమించే వాళ్లమీద నాకు చాలా అనుకంప ఉంటుంది. అందుకే నేను వాళ్ల మనసులోనే ఉంటాను, వాళ్ల హృదయంలో ఉంటాను. అక్కడ నుండి జ్ఞానం అనే వెలిగే దీపంతో అజ్ఞానం అనే చీకటిని పోగొడతాను. అమ్మా, అజ్ఞానం అంటే? తెలియకపోవడం మీరా. మనకు ఏదైనా అర్థం కాకపోయినప్పుడు, సందేహంగా అనిపించినప్పుడు అది అజ్ఞానం. చీకట్లో నడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఏముందో కనపడదు. అప్పుడు కృష్ణుడు దీపం పట్టుకుని చూపిస్తాడా? అదే. కాని ఆరవ్, ఆ దీపం బయట నుండి రాదు, మన మనసులోనే వెలుగుతుంది. కృష్ణుడు ఆత్మభావస్థః అన్నాడు, అంటే హృదయంలో ఉంటూ అని. కృష్ణుడు నా మనసులో ఉన్నాడా? కృష్ణుడు చెప్తున్నది అదే కదా మీరా. అర్థమయ్యే శక్తి, సరైనది చెయ్యాలని అనిపించే మనసు, అది మనలో ఉన్న ఆ వెలుతురే. అమ్మా, జ్ఞానదీపేరంటే జ్ఞానమనే దీపమని కదా? అవును ఆరవ్, అదే. జ్ఞానమంటే అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడమే చీకటిని తరిమేస్తుంది. చూడారవ్, లెక్క ప్రాబ్లం అర్థం కాకపోయినప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మెథడ్ తెలిసిపోయాక భయమే పోతుంది కదా. అర్థం చేసుకోవడం అలా పనిచేస్తుంది, చీకటిని తోసేస్తుంది. అవును నాన్న, ఫ్రాక్షన్స్ నేర్చుకున్నప్పుడు అలాగే అయింది నాకు. అర్థం వస్తే భయం పోతుంది. అదే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. అర్జునుడు ఇది విన్నాక ఏమన్నాడు? అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాది దేవమజం విభుం. ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు. అతను అంటున్నాడు, నువ్వు పరం బ్రహ్మవు, అన్నిటికంటే పైన ఉన్న సత్యానివి. నువ్వు అన్నింటికంటే పవిత్రమైనవాడివి. నువ్వు శాశ్వతమైనవాడివి, ఇనవాడివి, దివ్యమైనవాడివి, మొదటి దేవుడివి, పుట్టుకలేనివాడివి, అన్నటా వ్యాపించినవాడివి. అమ్మా, బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మదేవుడా? మంచి క్వశ్చన్ ఆరవ్. బ్రహ్మదేవుడు వేరే, ఆయన సృష్టికర్త. కానీ ఇక్కడ బ్రహ్మన్ అంటే అన్నింటికంటే పెద్దదైన సత్యం, అన్నింటికీ ఆధారమైన శక్తి. అది పేరుతో పట్టుకోలేం, రూపంతో చూడలేం, కాని అన్నీ దానిలోనే ఉన్నాయి. అర్జునుడికి ఇప్పుడు అర్థమైందా? అవును మీరా. కృష్ణుడు అన్నీ చెప్పాక అర్జునుడికి అర్థమైంది, ఇతను మామూలు మనిషి కాదు, ఇతను నిజంగా దివ్యమైనవాడు అని. అందుకే ఇలా అన్నాడు. అర్జునుడు ముందే తెలుసుకోవాల్సింది కదా నాన్న. అదే విషయం ఆరవ్, మనం కూడా అంతే. మనకు దగ్గరగా ఉన్నవాళ్లలో మంచితనం ఉన్నా మనం ఒక్కోసారి చూడలేం. కృష్ణుడు చెప్పాక అర్జునుడికి కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నాడో. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. అర్జునుడంటున్నాడు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు ఇలాంటి గొప్ప మహర్షులందరూ నీ గురించి ఇదే చెప్పారు. అంతేకాదు, నువ్వు నేరుగా నాకే చెప్తున్నావు. వ్యాసుడు అంటే భగవద్గీత రాసిన వ్యాసుడేనా? అవును ఆరవ్, అదే వ్యాసుడు, గొప్ప మహర్షి. అర్జునుడు చెప్తున్నాడు, ఎంతోమంది గొప్పవాళ్లు నీ గురించి ఇదే చెప్పారు. ఇప్పుడు నువ్వు కూడా నేరుగా నాకు చెప్తున్నావు. అంటే రెండు వైపుల నుండి నిజం కనిపిస్తోంది. అర్జునుడికి నమ్మకం వచ్చిందా నాన్నా? వస్తోంది మీరా. ఒక్కడు చెప్తే అనుమానం వస్తుంది, కాని అనేకమంది గొప్పవాళ్లు ఒకే విషయం చెప్పినప్పుడు అది నిజమని అర్థమవుతుంది. ఇతరుల్లో మంచితనం చూడగలిగినప్పుడు మనం వాళ్ల దగ్గర నేర్చుకోగలం. అదే ఇక్కడ అర్జునుడు చేస్తున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాహ. అర్జునుడు అంటున్నాడు, కేశవ, నువ్వు నాకు చెప్పిన అన్నీ నిజమే అని నమ్ముతున్నాను. నీ స్వభావాన్ని,
నీ నిజమైన రూపాన్ని దేవతలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు, దానవులు కూడా అర్థం చేసుకోలేరు. దేవతలకే అర్థం కాదా? అప్పుడు మనకు ఎలా అర్థమవుతుంది? మంచి క్వశ్చన్ ఆరవ్. అర్జునుడు కూడా అదే అంటున్నాడు. పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ అది భయపెట్టే విషయం కాదు. మరి మనం అన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేర్చుకోవాలని తెరిచి ఉండటం ముఖ్యం. అర్జునుడు ఇక్కడ అదే చేస్తున్నాడు. నాకు అన్నీ తెలుసు అని కాదు, కాని నువ్వు చెప్పింది నిజమని నమ్ముతున్నాను అంటున్నాడు. నేర్చుకోవాలని తెరిచి ఉండటమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే అన్నీ తెలుసు అని చెప్పుకోవడం తప్ప? తప్పు కాదు ఆరవ్, కానీ అది మనల్ని ఆపేస్తుంది. అన్నీ తెలుసు అని అనిపించినప్పుడు మనం ఇంకేమీ నేర్చుకోం కదా. అర్జునుడు ఇక్కడ చాలా ఆనెస్ట్గా ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, కానీ నమ్ముతున్నాను అంటున్నాడు. అది చాలా కరేజ్ కదా అమ్మా, తెలియదు అని చెప్పడం. అవును మీరా, అదే అసలైన కరేజ్. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. స్వయమేవాత్మనాత్మానం వేత్త త్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. అర్జునుడు అంటున్నాడు, పురుషోత్తమ, నిన్ను నువ్వే తెలుసుకోగలవు. నువ్వు అన్ని జీవులకు జీవమిచ్చేవాడివి, అన్నింటికీ ప్రభువువు, దేవతలకే దేవుడివి, ఈ జగత్తు అంతటికీ పతివి. స్వయమేవాత్మనాత్మానం అంటే నువ్వు నిన్ను నువ్వే తెలుసుకుంటావు అని కదా? అవును ఆరవ్, అదే. కృష్ణుడు ఎంత గొప్పవాడంటే అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం బయట నుండి సాధ్యం కాదు. అతను మాత్రమే తన్ను తాను తెలుసుకోగలడు. అమ్మా, మనం కూడా మనల్ని మనమే తెలుసుకోగలమా? అదే చాలా ముఖ్యమైన క్వశ్చన్ మీరా. అర్జునుడు కృష్ణుడి గురించి చెప్తున్నాడు, కానీ ఇందులో మనకు కూడా ఒక పాఠం ఉంది. ఏంటి నాన్న? మనల్ని మనం తెలుసుకోవడం, మనకు ఏమిష్టం, ఏం కష్టం, మనం ఎందులో బాధ చేయగలం, ఎక్కడ హెల్ప్ కావాలి, ఇది తెలిసినప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్లీ ముందుకు వెళ్ళగలం. నాకు డ్రాయింగ్ చేయటం ఇష్టమని తెలుసు నాన్న, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే మీరా, నువ్వు డ్రాయింగ్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉంటావో చూడు, అది నిన్ను నువ్వు తెలుసుకున్నందుకే. మన స్ట్రెంగ్స్ తెలిసినప్పుడు మనలో ఒక పీస్ వస్తుంది, ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే సెల్ఫ్ అవేర్నెస్ ముఖ్యమని చెప్తున్నావా నాన్న? అవునారావ్, మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనకు నిజమైన శాంతి వస్తుంది. కృష్ణుడు తన్ను తాను తెలుసుకున్నాడు, అందుకే అతను అన్ని సందేహాలకు జవాబు ఇవ్వగలిగాడు. మనం కూడా మనల్ని మనం తెలుసుకున్న కొద్దొద్దీ మన జీవితంలో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, అర్జునుడు కృష్ణుడి గురించి ఇంత గొప్పగా చెప్పాడు, కాని అతనికి ఇంకా ఒక పెద్ద కోరిక ఉంది. ఏంటి నాన్న? అర్జునుడు అడగబోతున్నాడు, కృష్ణ, నీ దివ్యమైన శక్తులన్నీ నాకు చెప్పు, నీలో ఏ ఏ రూపాలు ఉన్నాయో చెప్పు అని. అంటే ఇంత వినినా కూడా అతనికి ఇంకా తెలుసుకోవాలని ఉంది. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? కృష్ణుడు చెప్తాడు, నా విభూతులకు అంతులేదు, కాని ముఖ్యమైన వాటిమి చెప్తాను అని. ఆ జవాబు వింటే మనకు అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో మనం చూసే అన్ని అద్భుతమైన వాటిలో ఆ దివ్యత్వం ఎలా ఉంటుందో. నాకు వినాలని ఉంది,